హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఓకేనా. సో మరి ఈరోజు పౌర్ణమి ఎనర్జీస్ మనం చూద్దాం ఈరోజు. సో అధిక జ్యేష్ఠ మాసం, పౌర్ణమి, అనురాధ నక్షత్రము, తదుపరి పాడ్యమి. సో ఈ పౌర్ణమి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మరి ఏమైనా మార్పు వచ్చాయా, మనం ఈరోజు చూద్దాం మీ పార్ట్నర్లో. సో మా చూసే వ్యూవర్స్ యొక్క పార్ట్నర్లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి, ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో మనం చెక్ చేద్దాం. సరేనా. ఓకే. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ అని చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి. ఇంకా ఎవరికైనా సరే ఒరాకిల్ గైడెన్స్, ఏంజిల్ గైడెన్స్, స్పిరిచువల్ గైడెన్స్, జాబ్, కెరియర్, బిజినెస్, మీ కరెంట్ ఎనర్జీస్, మీ ఫ్యూచర్ ఏంటి తెలుసుకోవాలన్నా కూడా నాకు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. సరేనా. పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకే. సో మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్. సో మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఓకే. ది హెర్మిట్ కార్డ్, ది డెవిల్ కార్డ్, హై ప్రిస్టెస్, ది ఎంపరర్, ది డెత్ కార్డ్. ఓకే. సో ఈ కార్డ్స్ వచ్చేసి నేను క్లారిఫై చేస్తాను ఇప్పుడు. సరేనా. సో ఓకే. సో ఇక్కడ నేను ఏంటంటే ఓవరాల్ ఎనర్జీస్ చెప్తాను. ఓకేనా. ఓకే. సో ఇక్కడ హెర్మిట్ కార్డ్, డెవిల్ కార్డ్, హై ప్రిస్టెస్ అండ్ ఎంపరర్ అండ్ డెత్ కార్డ్ వచ్చింది. సో ఈ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఓకేనా. చాలా మిస్ అవుతున్నారు. చాలా ఏమంటారు, ఓవర్ థింకింగ్, అబ్సెషన్లో ఉన్నారు. ఇక్కడ డెవిల్ కార్డ్ కూడా వచ్చింది ఇక్కడ. సో డెవిల్ అండ్ హెర్మిట్ కార్డు. సో మొత్తానికైతే చాలా మిస్ అవుతున్నారు. అది మిమ్మల్ని లేకపోతే అదర్ పర్సన్ అంటే థర్డ్ పార్టీ అనేది చూద్దాం. ఓకేనా. ఇంకా చాలా సెక్సువల్ ఫీలింగ్స్ ఉన్నాయి. వాళ్ళు రహస్యంగా పెట్టుకున్నారు, వాళ్ళు సీక్రెట్గా పెట్టుకున్నారు. ఈ లవ్ను కానీ ఏదైనా కానీ చాలా స్టాక్ చేస్తున్నారు. ఎవరినో కానీ సోషల్ మీడియాలో అన్నీ చెక్ చేస్తున్నారు. అంటే వీడియోస్, ఫొటోస్, నైట్ టైంలో అంటే రాత్రి వేళల్లో అసలు వీళ్ళు నిద్రపోవట్లేదు. ఓకేనా. సో డ్రింక్ చేస్తున్నారు, స్మోక్ చేస్తున్నారు, చాలా అడిక్షన్స్ ఉన్నాయి. ఈ డెవిల్ ఎనర్జీని ఏమంటారు, అనగదొక్కడానికి మళ్ళీ మెడిటేషన్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే నేను ఇలా ఆలోచించడం తప్ప అని తెలుస్తూ ఉంది. కానీ ప్రస్తుతానికైతే వీళ్ళు ఒక మంచి స్టేట్ ఆఫ్ మైండ్లో లేరు. ఓకేనా. సో నేను ఓవరాల్ ఎనర్జీ చెప్తున్నాను ఇక్కడ. ఓకేనా. సో ఎందుకంటే అన్నీ ఇంటిటూగా తెలుస్తున్నాయి. అది మీరా లేదంటే వేరే వాళ్ళ అనేది చూద్దాం. కానీ వాళ్ళకు ఇంటిటూగా తెలుస్తున్నాయి. మీరు ఏం చేస్తున్నారు అనేది, ఎవరితో ఉన్నారనేది వాళ్ళకి తెలుస్తూ ఉంది. సో వాళ్ళకు కొంచెం ఇంట్యూషన్ పవర్ ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఈ నెగిటివ్ థింకింగ్, ఈ అబ్సెషన్ ఎలాగైనా సరే వదిలించుకోవాలని చాలా ట్రై చేస్తున్నారు అన్నమాట. ఓకేనా. సో ఎవరితో కూడా వీళ్ళు మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు. సో వాళ్ళు ఇక్కడ ఏంటంటే ఐసోలేషన్లోకి వెళ్ళిపోయి వెతుకుతున్నారు అన్నమాట. అంటే మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు, ఏం జరుగుతుందని. అంటే మేబీ ఇక్కడ ఒకరిద్దరు ఉన్నారు, వాళ్ళకు లైఫ్లో నమ్మకస్తులు, వాళ్ళకి
ఫ్రెండ్స్ వాళ్ళకి సో ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. ఇంకా అంటే వాళ్ళ ఎనర్జీ అయితే ఇలా ఉంది. సో ప్రస్తుతానికైతే హ్యాపీగా లేరు మీ పర్సన్. ఓకేనా. సో మీ పర్సన్ ఏంటంటే స్లీప్లెస్ నైట్స్, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. హెల్త్ కూడా ప్రాబ్లం ఉంది, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. హెవీ వర్క్ కూడా ఏదో చేస్తున్నారు. ఏంటంటే సెక్సువల్ డిజైర్స్తో కానీ ఒక కామవాంఛతో కానీ రగిలిపోతున్నారు అని మళ్ళీ వాళ్ళని వాళ్ళే కంట్రోల్ చేసుకుంటున్నారు. సరే చూద్దాం అది మీ గురించా మరి థర్డ్ పార్టీ గురించా అని. ఇక్కడ థర్డ్ పార్టీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లేదా ఎవరితోనైనా కమిటెడ్ అయ్యారా, లేకపోతే కొత్తగా ఎవరితోనైనా పరిచయం ఏర్పరచుకున్నారా, ఎవరితోని ఈ ఫీలింగ్స్ అనేది కూడా మనం క్లారిఫై చేద్దాం. ఓకేనా. సో ఒకవేళ మీకోసం అయితే అది మళ్ళీ డెవిల్ ఎనర్జీ వచ్చిందంటే కన్ఫామ్గా అది మీకోసమే. ఓకేనా. సో ఆల్రెడీ ఇక్కడ డెవిల్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ. సో మళ్ళీ డెవిల్ ఎనర్జీ వచ్చిందంటే అది ఖచ్చితంగా మీకోసమే. ఓకేనా. సో రీడింగ్ ఎలా వచ్చినా సరే తీసుకోవాలి, సరేనా. సో ఇక్కడ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మా వ్యూవర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మా వ్యూవర్ యొక్క పర్సన్ మరి మా వ్యూవర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, రీడింగ్ ఎలా వచ్చినా సరే తీసుకోండి, సరేనా. సరే చూద్దాం. ఇక్కడ ఇంకా కొన్ని కార్డ్స్ వేసి చూద్దాము. సో మా వ్యూవర్ యొక్క పర్సన్ మా వ్యూవర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ గైడెన్స్. ది డెవిల్ కార్డ్, మళ్ళీ డెవిల్ వచ్చింది. క్వీన్ ఆఫ్ పెంటకల్స్, నైట్ ఆఫ్ పెంటకల్స్. ఓకేనా. సరే. సో యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ గైడెన్స్. కింగ్ ఆఫ్ పెంటకల్స్, ది టవర్ కార్డ్, డెత్ ఆర్ రీబర్త్ కార్డ్. ఓకే. సో ఇక్కడ క్లియర్గా చూడండి, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్డ్స్ చూస్తున్నాను. డెవిల్, క్వీన్ ఆఫ్ పెంటకల్స్, కింగ్ ఆఫ్ నైట్ ఆఫ్ పెంటకల్స్ లెఫ్ట్ సైడ్ కార్డ్స్. వీళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మీ నుంచి వాకేవే చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ చూద్దాం, వాళ్ళు ప్రస్తుతానికి మీ నుంచి వాకేవే చేద్దామని ఆలోచిస్తున్నారు. సో మూన్ ఎనర్జీ, ఈ కనెక్షన్కి ఇంకా వేరే ఫ్యూచర్ లేదు, డెత్ అనేసి అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారంటే ప్రస్తుతానికైతే వాళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా ఏమంటారు రెస్ట్ అండ్ రిజర్వేషన్లో ఉన్నారు. అంటే మళ్ళీ వీళ్ళిద్దరూ కలవాలి అన్నట్టుగా డివైన్ ప్రే చేస్తున్నారు. ఏదో భయం ఉంది, వీళ్ళు విడిపోతారని చెప్పేసి భయం ఉంది థర్డ్ పార్టీ గురించి. ఆ థర్డ్ పార్టీకి మీ గురించి తెలిసినట్టుంది. దానివల్ల ఏంటంటే మీ పర్సన్ మ్యారీడ్ పర్సన్ అయి ఉండాలి. దానివల్ల ఏంటంటే మీ దగ్గర నుంచి వీళ్ళు విడిపోవాలనుకుంటున్నారు. అంటే అక్కడ మీరు థర్డ్ పార్టీ ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు మీ పార్ట్నర్ దృష్టిలో. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ కూడా ఎంపరర్ వచ్చారు, మీరు కూడా ఎంపరర్ వచ్చారు. సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని హై రిగార్డ్స్లో చూస్తున్నారు. మిమ్మల్ని వాళ్ళు ఒక మంచి ఉన్నతమైన స్థితిలో చూస్తున్నారు. మీకు అసలు లోటు అనేది లేదు. అసలు మీరు ఈ వ్యక్తిని ఎలా ఎంచుకుంటారు అనే డౌట్ కూడా అనిపిస్తుంది మళ్ళీ వాళ్ళ మనసులో. అంటే వాళ్ళకి డెత్ అండ్ రీబర్త్ అవుతుంది అనమాట. అంటే ఈ కనెక్షన్ మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. డెడ్ అయిపోయింది, ఓకేనా అనుకొని మళ్ళీ పర్సన్ వాకేవే చేస్తున్నారు, కానీ అది మళ్ళీ చిగురుస్తుంది అన్నమాట. ఎందుకంటే ఒక ఎంపరర్ అంటే ఒక బాడీకి బర్త్ ఇవ్వటం అన్నమాట. ఓకేనా. ఒక ఎంపరర్ అంటే ఒక బాడీకి బర్త్ ఇవ్వటము. సో ప్రస్తుతానికి అయితే ఆబ్సెషన్ అయితే ఎవరి పట్ల ఉంది అంటే అది మీరు కాదు, థర్డ్ పార్టీ కాదు, అది వేరే ఎవరో అండి. ఓకేనా. అది వేరే ఎవరో ఉన్నారండి. వాళ్ళు ప్రస్తుతానికి ఏదో చేయడానికి అంటే తప్పు అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు కనబడడం లేదు అండ్ థర్డ్ పార్టీ కనబడడం లేదు. కానీ వాళ్ళు ఒక ఫిజికల్ నీడ్ కోసం అయితే వేరే ఎవరి దగ్గరకు వెళ్తున్నారు. ఏదో ఒక సెక్సువల్ అడిక్షన్, అది మీరు ఇద్దరు అయితే కాదు. ఓకేనా. సో వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ దగ్గరికి రావాలి, ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు. ఎనర్జీస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఓకేనా. అంటే సో వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి ఫాస్ట్గా వస్తారు. సో ఎప్పుడైతే ఈ నో కాంటాక్ట్ అయితే అప్పటి నుంచి మీకు చాలా, ఎప్పుడైతే ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయిందో అప్పటి నుంచి మీరు చాలా గ్రోన్ అయ్యారు, ఇంకా అందంగా తయారవుతున్నారు. ఈ వ్యక్తి లేదు
ఈ వ్యక్తి లేదు అనే బాధ లేదు, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. దీనివల్ల ఈ వ్యక్తి ఏంటంటే జెల్సీగా ఫీల్ అవుతున్నారు అనమాట. అంటే వీళ్ళు ఏంటంటే ఒక ఫ్యామిలీ కోరుకుంటున్నారు, మిమ్మల్ని చాలా హై రిగార్డ్స్లో చూస్తున్నారు. అవునా, ఇది మీ సైడ్ ఫీలింగ్స్. ఓకేనా. సో థర్డ్ పార్టీ సైడ్ ఫీలింగ్స్ గురించి చెప్తాను ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 3 కార్డ్స్ వేసాను కదా. ఇక్కడ థర్డ్ పార్టీ గురించి, ఇక్కడ థర్డ్ పార్టీతో ఎక్కడో ఒక దగ్గర గొడవలు అవుతున్నాయి, డిస్ప్యూట్స్ ఉన్నాయండి. ఈ వ్యక్తి థర్డ్ పార్టీతో చాలా హాట్ అండ్ కోల్డ్గా ఉన్నారు. ఇంకేమంటారు, గొడవలు పెట్టుకోవడము. ఎందుకంటే ఇక్కడ డెఫినెట్గా ఒక టవర్ మూమెంట్ వచ్చింది ఇక్కడ, అవునా. సో ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగింది. సడన్గా పెద్ద గొడవలు వచ్చి కూలిపోయిందన్నమాట. ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కాపురం, వాళ్ళకి మొత్తం ఏంటి ఒక కొలాప్స్ అయిపోయింది. కానీ పైకి వాళ్ళు షో ఆఫ్ చేయట్లేదు అనమాట. మొత్తం కొలాప్స్ అయిపోయింది కానీ పైకి కనిపించట్లేదు. దానివల్ల చాలా అప్సెట్లో ఉన్నారు, చాలా కఠినంగా ఉన్నారు. మీతోనేమో చాలా ప్రశాంతంగా, చాలా ప్రేమగా ఉన్నారు. ఇంకా ఆ అవతల వ్యక్తితో గొడవలు చాలా కఠినంగా ఉన్నాయన్నమాట. ఈ వ్యక్తితో ఏంటంటే ఎంగేజ్మెంట్ వరకు వెళ్తుంది, కానీ మీతో మాత్రం మ్యారేజ్ వరకు వెళ్తుంది. ఆ థర్డ్ పార్టీతో ఏంటంటే అంత ఈజీ కాదనిపిస్తుంది వీళ్ళకి. చాలా సమస్యలు, చాలా గొడవలు, చాలా ఆర్గ్యుమెంట్స్ కనిపిస్తున్నాయి. మీ దగ్గర నుంచి ఎంత బాధ ఉన్నా కూడా వాకవే చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ. ఈ వ్యక్తితో అయితే వదిలించుకోలేరు, కలిసి ఉండలేరు అనే ఎనర్జీ కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ. అందుకని తనను తాను కంట్రోల్ చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య అయితే చాలా గొడవలు అవుతున్నాయి, డివోర్స్ వరకు వెళ్ళింది. అసలు ఈ అబ్సెషన్ అనేది ఎవరి గురించి, అసలు మరి ఏంటి, అసలు ఈ అబ్సెషన్ ఎవరి వల్ల? ఓకేనా. సో ఈ అబ్సెషన్ అనేది ఎవరి గురించి, మీ గురించా, థర్డ్ పార్టీ గురించా, వేరే ఎవరైనా ఉన్నారా అని ఒకసారి క్లారిఫై చేద్దాం. ఏంజిల్ కార్డ్స్తో క్లారిఫై చేద్దాం, సరేనా. ఓకే. సో ప్లీజ్ ఏంజిల్స్ గివ్ మీ అక్యురేట్ గైడెన్స్. ఈ అబ్సెషన్ అనేది ఎవరి గురించి, ప్లీజ్ ఏంజిల్స్. మరి డెవిల్ కార్డు ఎవరి గురించి, మా వ్యూవర్ గురించా లేకుంటే థర్డ్ పార్టీ గురించా? ఇక్కడ యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ గైడెన్స్. సో యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ గైడెన్స్. వెరీ గుడ్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, టెంపరెన్స్. ఓకే. సో ఇక్కడ చూడండి, డెఫినెట్గా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఓకేనా. సో కర్మ బిలీవర్. సో తప్పకుండా ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్కి మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది, ప్యాషన్ ఉంది, ఎట్ ది సేమ్ టైం పట్టుదల ఉంది. మీకు ఏమి చెప్పట్లేదు కాకపోతే. సో అంటే వాళ్ళ మనసులో ఫీలింగ్స్ మీకు చెప్పట్లేదు. థర్డ్ పార్టీకి కూడా తెలుసు మీ పర్సన్తో మీతో రిలేషన్ ఉందని. ఇది కొంతమంది విషయంలోనే, అందరికీ కాదు. సో డెఫినెట్గా ఇక్కడ థర్డ్ పార్టీ వచ్చేసి మూవ్ ఆన్ అయిపోతారు. ఓకేనా. సో థర్డ్ పార్టీ మూవ్ ఆన్ అయిపోతారు. మీ పర్సన్ ఖచ్చితంగా, మీ పర్సన్ వచ్చేసి మీతో ఒక జడ్జిమెంట్, మీకు ఒక జస్టిస్ అయితే చేస్తారని అయితే వచ్చింది ఎనర్జీ. ఓకేనా. ఇది సో నేను రాసులు చెప్పలేదు. సో ఈ ఎనర్జీ కావచ్చు, ఈ రీడింగ్ కావచ్చు, మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటేనే మీరు తీసుకోండి, లేదంటే లేదు. థర్డ్ పార్టీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రీడింగ్. ఓకేనా. ఓకే. సో ఇంకా ఏంటంటే రాశులు చెప్తాను ఒక నిమిషం. మిథున రాశి వాళ్ళు ఉన్నారు, మేష రాశి వాళ్ళు ఉన్నారు, కుంభరాశి వాళ్ళు ఉన్నారు, వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారు. ఓకేనా. ఓకే. నెంబర్స్ వచ్చేసి నెంబర్ 14, నెంబర్ 10, నెంబర్ 25, నెంబర్ 13, నెంబర్ 9 అండ్ నెంబర్ 15, నెంబర్ 2. నెంబర్ 13 వచ్చేసి ప్రామినెంట్గా ఉంది, ఎక్కువ సార్లు వచ్చింది. ఓకేనా. నెంబర్ 4. సో ఇవి వచ్చేసి నెంబర్స్ అండి. ఓకేనా. ఈ నెంబర్స్ ఏంటంటే ఎక్స్ట్రా కన్ఫర్మేషన్, సరేనా. ఓకే. సో మరి ఎనర్జీస్ ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళ రీడింగ్ లాగా తీసుకోండి, సరేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.